ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఏమాత్రం కూడా చేయనటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్లమెంట్ అనేది రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేయాలని ఆయన చెప్పడం జరిగింది. అది మంచిదే. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే కేవలం బీహార్ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. బీహార్కు 22,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించకపోగా మనకు రావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ కాజీపేటకు సంబంధించినటువంటి రైల్వే పరిశ్రమకు కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు కానీ, లేదంటే ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి కానీ కేటాయింపులు అనేది నామమాత్రంగా కేటాయించడం జరిగింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు, మేము అన్ని నిధులు ఇచ్చినాం, 1,000 కోట్లు ఇచ్చినాం, లక్షల కోట్లు ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రానికి మేము న్యాయం చేసినాం, అది చేసినాం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఐక్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్లో గళాన్ని వినిపించాలి. ఇక్కడ ఎన్నిక చేసినటువంటి ప్రజల గళాన్ని వినిపించి ఈ ప్రాంతానికి అధికమైనటువంటి నిధులు తీసుకురావాలి తప్ప ఇట్లా తాత్సారం చేసి చవతిసల్లి ప్రేమ చూపిస్తే తీవ్రమైనటువంటి అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ బడ్జెట్ను కనుక పరిశీలిస్తే ఇది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్గా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి గొప్పగా చెప్పారు. కానీ ప్రైవేటు రంగం లోపల ఉద్యోగాలు కల్పిస్తే సంవత్సర కాలం పాటు ఆ ఉద్యోగులకు, కొత్తగా చేరినటువంటి ఉద్యోగులకు సంవత్సర కాలం పాటు జీతాలు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ఇందులో ప్రతిపాదించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ నిధులను కార్పొరేట్ వర్గాలకు, కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగాల పేరుతో ఈ నిధులన్నీ కూడా దారదత్తం చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందువల్ల బీజేపీ ప్రభుత్వము కేవలం కార్పొరేట్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించింది తప్ప పేద వర్గాలకు అనుకూలంగా లేదు. అందువల్ల దీని మీద ఖచ్చితంగా ఇక్కడ ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటులో బీజేపీ పార్టీని నిలదీసి న్యాయం జరిగేటట్టుగా కొట్లాడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.